హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్ వచ్చేసి నువ్వు ఉంటే నా జతక గురించి మాట్లాడదాం. నువ్వు చంపేరా, నన్ను చంపే. ఎప్పుడైతే నువ్వు నా కూతురు మీద తారి కట్టావో అప్పుడే నేను సగం చచ్చిపోయాను. ఏదో ఒక రోజు మా కూతురు తిరిగి ఇంటికి వస్తుందని కొన్న ఊపిరితో నేను ఉన్నా. ఆ ఊపిరి మీద బతుకుతున్నా. ఈ రోజు మా అమ్మాయి మిస్ అయ్యిందని తెలియగానే నా ఊపిరి మొత్తం పోయింది. కూతురు నా ప్రాణం రా. తన కళ్ళల్లో కళ్ళీరు వస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది ఈరోజు తను కనిపించకుండా పోయింది. బతకగలను రా, ఎలా బతకగలను? నా కూతురు నా దగ్గర లేదు అని ఆ చెడు మాటలు విని పలగక ముందే నన్ను చంపేరా, నన్ను చంపే. కుటుంబాన్ని చీకటి చేసావు, ఇప్పుడు నన్ను కూడా చంపేసేసి ఆ పుణ్యం నువ్వు కట్టుకోరా. సార్, మీ ప్రతి కన్నీటి బొట్టు మీద మీ అమ్మాయికి ఉన్న ప్రేమ మాకు కనిపిస్తుంది. కన్నీళ్ళని నేను శాశ్వతం కానివ్వండి సార్. అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చేదానికి నేనే కారణం కావచ్చు. నా కారణంగా మీ అమ్మాయి శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి రాకుండా నేను చూస్తాను. అమ్మాయిని నేను వెతికి క్షేమంగా తీసుకొస్తాను. మీ కళ్ళ ముందు ఉంచుతాను సార్. ఈ కన్నీళ్ళు స్థానంలో ఆనందాన్ని నింపుతాను సార్. నమ్మండి సార్. నేను అనుకున్నది చేయకపోతే మీరు అనుకున్నది చేయండి. దేవా ఎవరు, ఏం చేస్తాడు, అతని ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. మేడం, కంప్లైంట్ ఇవ్వాలి. మేడం బిజీగా ఉంది, కాసేపు కూర్చోండి. జడ్జిగాని ఆ కోడల్ని. హాయ్ మేడం, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు? నా మర్దల మీద. తను ఈరోజు మిస్ అయ్యింది. ఈరోజు ఏమైందో ఏమో. ఇంకో మార్నింగ్ గిట్ట ఒక కంప్లైంట్ వచ్చింది, తను గిట మిస్ అయిందని వచ్చింది. తన పేరు చెప్పండి. మిథున కంప్లైంట్ గురించి మార్నింగే కంప్లైంట్ ఇచ్చారు మేడం. ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మేడం? మిథున భర్త దేవా. ఆ రౌడీగాడు మిథున భర్త ఏంటి మేడం? తనేమో భర్త అని చెప్పాడు, మీరేమో అతనేంటి భర్త అని అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. తను మీ ఫ్యామిలీకి తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? అందుకే అతని మీద మీ ఫ్యామిలీ అంతా కోపంగా ఉన్నారా? మ్యారేజ్ కాదు, మా మిథున మెదలో వాడు బలవంతంగా తాళి కట్టాడు. ఒక నిమిషం, ఏంటండి? 22 తల్లి ప్రపంచంలో పెరిగిన ఆడపిల్ల వేసిన 3 మూళ్లతో నువ్వే ప్రపంచం అనుకొని ఇల్లు వదిలి వచ్చేసింది. నీకోసం పెంచిన మాకంటే నీ బంధమే ముఖ్యమని నీతో వచ్చేసింది. తాళి బంధమే ఉంది. నీళ్లు తాగి కడుపు నింపుకుంది, పస్తున ఉంది, కడుపు కాల్చుకుంది. ఆ ఇంట్లో స్థానం కోసం చేసిన పోరాటం. కానీ ఇప్పుడు నువ్వంటే తనకు చాలా ప్రేమ ఉంది. నువ్వు ఒకవేళ కాదు అంటే తను చనిపోవడానికి రెడీగా ఉంది. తన ప్రేమని బంధాన్ని గెలిపించుకోవడం కోసం ఈ ఊరికి వచ్చింది. ఈ ప్రయాణం నీ కోసం 100 ఏళ్ళు జీవితాంతం ఉండడానికి ప్రయాణం చేసింది. అయినా గెలవాలి, నా సంసారం నిలబెట్టుకోవాలని వచ్చింది. కానీ నా మిథున ఇలా చనిపోయే రకం కాదు, పిరికిది కాదు. కూతురు కనపడకపోవడం వెనుక ఏదో జరిగింది. ఖచ్చితంగా తాళి కట్టడం ఏంటి? నాకేం అర్థం అవ్వట్లేదు. పూజ కోసం వెళ్ళిన మా మిథున అందరి ముందు నా మిథున మెదలో కాలి కట్టిండు. పెళ్లి గురించి చెప్పిందంతా అబద్ధం అన్నమాట. తను బలవంతంగా తాళి కడుతుంటే మీరేం చేయలేరా? మా మిథునకు సెంటిమెంట్స్ ఎక్కువ, అందుకోసమే తనే నా భర్త అని వెళ్ళిపోయింది. లేకపోతే ఆ రౌడీ షీటర్ అంతు చూసేవాడిని. రౌడీ షీటరా? అవును, వాడు ఒక రౌడీ షీటర్. తప్పకుండా నా కూతుర్ని వెతికి తీసుకొస్తావు కదా. కోసం తండ్రి పడుతున్న బాధ నాకు కనిపించింది. తల్లి కోట ఎలా ఉంటుందో నాకు కనిపించింది. ప్రాణాలు పరంగా పెట్టైనా సరే మీ అమ్మాయి కోసం వెతుకుతాను. పరంగా పెట్టి వెతుకుతానంటున్నావు కదా, ఒక మాట అడుగుతా, చెప్పు. ఎంతో వెతుకుతున్నావా లేకపోతే బాధ్యతగా వెతుకుతున్నావా? చెప్పు బాబు, నేను వస్తాను. నా కన్నీళ్ళే చెప్తుంది బాబు మిథున మీద ఎంత ప్రేమ ఉందో అని. నేను వెతకడానికి నువ్వు వెళ్తున్నావని. తొందరగా మిథునని వెతికి పెట్టండి. జడ్జి గారికి చెప్పండి కూల్గా ఉండమని. వితిన్ 24 అవర్స్లో మీ మిథునని వెతికి మీ ముందు తీసుకొస్తాం. సరే అండి, థ్యాంక్ యూ. ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఎన్ని నాటకాలు ఆడవురా. నువ్వు కనపడకుండా పోయావని తెలుస్తేనే ఏదో భయంగా ఉంది, ముట్టాడుతుంది. అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది. చెప్పకుండా ఒక్కదానివి గుడికెందుకు వెళ్ళావు? చెప్పింటే నేను తీసుకెళ్లేదాన్ని కదా, ఎలాంటి ప్రమాదం రాకుండా వాడిని కదా. ఎందుకు మిథున ఇలా చేశావు? మిథున టెన్షన్ పడేలా తెచ్చావు. నువ్వు ఎక్కడున్నావు మిథున, ఎక్కడున్నావు? మీరు చెప్పేది తనేనా? మిథున నుంచి బాధపడుతూనే ఉన్నారు బాబు. కొంచెం కాఫీ అనే తాగండి. బాధ కాక మాకేం మిలిగింది? తో కొట్లాడుతున్న దీపంలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా తింటాం మేము? కోతని ఉదయపూటని మిగిలించారు కదా. ఎప్పుడు 5 గంటలకు వెళ్ళిన మా అమ్మాయి ఇంతవరకు రాలేదు ఇంటికి. అమ్మాయి ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నదని భయంతో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాలని అనిపించట్లేదు మాకు. భయం మనిషిని ఆ నిమిషమే చంపేస్తుంది. నమ్మకం మనిషికి ఆయుష్నిస్తుంది. గురించి భయంతో కాదు, నమ్మకంతో ఎదురు చూడాలి. అప్పుడు మనకు మిథున దొరుకుతుంది. వాడు మిథునని వెతకడానికి వెళ్ళాడు. ఏ క్షణమైనా తీసుకొని వస్తాడు. ఇప్పట్లో మిథునని మనం కళ్ళారా చూస్తాము. అని కన్నీళ్ళని సంతోషంగా మార్చుకుంటాం. ఏమవుతుందో అని మనం భయాన్ని తీసేద్దాం. ఎరుగట్టు మీద ఎవరో డెడ్ బాడీ
ట్రేస్ అయిందండి. మిథున కనబడట్లేదని మీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ బాడీ ఒకవేళ మీ మిథునదేమో అని ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. కానిస్టేబుల్ కాల్ చేసి ఇక్కడ డెడ్ బాడీ కనిపిస్తుంది, వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పాను మేడం. తను మిథున కాదని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ మేడం ఒకసారి చెక్ చేస్తాను. ఆగండి, మీ వాళ్ళ గిట్ట వస్తున్నారు, వెయిట్ చేయండి. టెన్షన్ పడకండి సార్, కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ కాస్త ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి సార్. ఒకసారి చెక్ చేయండి. తను మిథున కాకూడదు స్వామి, తను మిథున కాకూడదు. తను నా కూతురు అయితే నా ప్రాణం ఇక్కడే పోతుంది. తను నా కూతురు కాకుండా చూడు దేవుడా. వామ్మో, పర్సనాలిటీ చూస్తే మిథున లాకుంది. కొంపదీసి మిథున నా ఏంటి?